మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు మా నాయకుడు జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా అభిమానులు అయితేనేమి కానీ జనసైనికులు అయితేనేమి కానీ మంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా బ్రహ్మాండమైన కార్యకర్తలందరూ సేవా కార్యక్రమాలు అన్ని ముందు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా క్లీన్ ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని కూడా మా నాయకుడు తలపెట్టారు. బ్రహ్మాండంగా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు అందరి కార్యక్రమాలు ముందు తీసుకుపోయారు. అదేవిధంగా ఆనందపడేకి, ఎందుకంటే ఈరోజు మా నాయకుడు పుట్టినరోజు, ఇది మా అభిమానులకి అయితే కానీ మా అందరికీ ఒక పండుగ వాతావరణంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర నలుమూలల అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మా జన సైనికులందరికీ, అలాగే మెగా కుటుంబ అభిమానులందరికీ కూడా ఈరోజు మాకు పండగ వాతావరణం. ఇక్కడ అనంతపురంలో ఈరోజు స్థానిక తపోవనంలో రావడం జరిగింది. దాదాపు 200 మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతోంది. అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు మేము చేస్తున్నాం. ఉదయం నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అనంతపురం జిల్లా తరఫున పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పండగ వాతావరణము ఈ అనంతపురం జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా పండగ వాతావరణం నెలకొంది. ఆయన ఒక పవన్ కళ్యాణ్ పుణ్యం లక్షల మొక్కలు నాటినాము. ఈ పచ్చదనం అనేది ఆయన అడుగుజాడలోనే నడుస్తుందని చెప్పి మేము ఆయనకు నిండు 100 ఏళ్ళు ఇలా గ్రామాలు కావచ్చు, సిటీలు కావచ్చు, ఆయన ఇంప్రూవ్మెంట్ చేస్తాడని చెప్పి నమ్మకంతో ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇలాంటి మొక్కలు లక్షలు కోట్లు నాటి గ్రీన్ సిటీగా తయారు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మొక్కలు నాటడం కావచ్చు,